రాజకీయాల్లో వాలంటీర్ వ్యవస్థ చర్చనీయాంశంగా మారుతుంది. ఎన్నికల సమయంలో వాలంటీర్ల కేంద్రంగానే రాజకీయాలు నడిచాయి. వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచేందుకు కోర్టులో కేసులు వేసింది అప్పటి ప్రతిపక్షం. అంతేకాదు, పెన్షన్ల పంపిణీకి కూడా వాలంటీర్లను దూరం చేశారన్న ఆరోపణలను ఎదుర్కొంది. ఈ దశలో వాలంటీర్లలో చాలా మంది స్వచ్ఛందంగా తమ ఉద్యోగాలు వదులుకున్నారు. మరికొందరు వైసీపీ నేతల భరోసాతో రాజీనామాలు చేశారు. వీరంతా ఎన్నికల వేళ వైసీపీ గెలుపు కోసం చురుగ్గా పనిచేశారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, ఎన్నికల ఫలితాలు వచ్చాయి. మరి వాలంటీర్ల భవిష్యత్ ఏంటి? ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే డిస్కషన్ హాట్ గా జరుగుతోంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2,60,000 మందికి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చింది. వారిలో చాలా మంది ఎన్నికల వేళ రాజీనామాలు చేశారు. రాజీనామా చేయని వారికి పని కేటాయించకపోయినా ప్రభుత్వం జీతాలు మాత్రం చెల్లించింది. ఇక రాజీనామా చేసిన వారందరినీ మళ్లీ తమ ప్రభుత్వం వస్తే తిరిగి ఆయా పోస్టులోకి తీసుకుంటామని వైసీపీ నేతలు గట్టి హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వైసీపీ అధికారం కోల్పోయింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. మరి కూటమి వాలంటీర్లను కనికరిస్తుందా? కక్ష సాధింపు చర్యలు ఉంటాయా? కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి రాజీనామాలు చేయని వారికి కాలం కలిసొస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ల పారితోషికాన్ని 5,000 నుంచి 10,000కు పెంచుతామని ఓ సభలో చంద్రబాబు ప్రకటించారు. ఇంతవరకు ఓకే. ఇది ఎవరి వరకంటే రాజీనామాలు చేయని వారి వరకే. మరి రాజీనామాలు చేసిన వారు మాత్రం ఇరుకున పడే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడితే వైసీపీకి మద్దతుగా రాజీనామాలు చేసిన వాళ్ళంతా తమ పోస్టులపై ఆశలు వదులుకోవాల్సిందే. జీతం పెరగకపోవడమే కాదు, ఉన్న ఉద్యోగం కూడా పోయినట్టే అనుకోవాలన్న చర్చ జరుగుతుంది. అయితే గతంలో వాలంటీర్ పోస్టులే వద్దు అని చెప్పిన చంద్రబాబు వారికి జీతాలు రెట్టింపు చేస్తే ఏ స్థాయిలో పని చేయించుకుంటారో అర్థం చేసుకోవచ్చు. అంటే కూటమి సర్కార్ వాలంటీర్లకు జీతాలు పెరగడంతో పాటు పని కూడా పెంచుతుందన్నది ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఆ కొలువు ఎన్ని రోజులు ఉంటుందో కూడా చెప్పలేమన్న చర్చలు జరుగుతున్నాయి. ఎలా చూసినా కొందరికి సంతోషం, మరికొందరికి బాధ మిగులుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఎవరి ప్రయారిటీలు ఎలా ఉన్నా వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు సర్కార్ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో చెప్పడానికి మా ప్రతినిధులు కాకినాడ, విశాఖ, తిరుపతి ప్రతినిధులు రెడీగా ఉన్నారు. ముందుగా మా కాకినాడ ప్రతినిధి దురానిని అడిగి తెలుసుకుందాం. దురాని, చెప్పండి, ఇక కాకినాడలో వాలంటీర్ వ్యవస్థపై ఏం డిస్కషన్ జరుగుతుంది? గుడ్ ఈవినింగ్ శాలిని. వాలంటీర్ వ్యవస్థ వాస్తవంగా చెప్పాలంటే దీని గురించి ప్రస్తుతం ఇప్పుడు హాట్ టాపిక్ గానే మాతో మాట్లాడుకుంటున్నారు. వాలంటీర్ వ్యవస్థలో ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సమూల మార్పులు తీసుకొస్తుందంటూ జరుగుతున్న ప్రచారం అయితే కనుక ఇప్పుడున్న ఎవరైతే వాలంటీర్లు కొనసాగుతున్నారో వాళ్ళందరి గుండెల్లో రైలు పరిగెట్టిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ గురించి ముందుగా చెప్పుకోవాలనుకుంటే కనుక భారతదేశంలోనే వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆనాడు ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చిందనే చెప్పాలి. ఈ వాలంటీర్లు కనీస విద్యార్థి లేకుండా వార్డుల్లో కనీస పరిచయాలు ఉన్న వాళ్ళని వాలంటీర్లుగా తీసుకున్నారు. ఆ టైంలో కరోనా టైంలో మాత్రం వాలంటీర్లు అందించిన సేవలు చాలా అద్భుతమని చెప్పాలి. ఎందుకంటే ఈ కరోనా వచ్చినప్పుడు మనిషి ముట్టుకోవడానికి భయపడిన, రోగిని ముట్టుకోవడానికి భయపడిన సమయంలో ఈ వాలంటీర్లు వాళ్ళని ఆసుపత్రికి తీసుకోవడం దగ్గర నుంచి ఆక్సిజన్ సిలిండర్లు అందించే ప్రక్రియ దాకా చాలా అద్భుతంగానే పనిచేశాడు. ఆ తర్వాత ఈ పెన్షన్ 1వ తారీఖునే ఉదయాన్నే తెల్లారుజామున 6 గంటలకల్లా ఇంటి ముందు అందిస్తూ ఒక అద్భుతాన్ని మాత్రం చేజిక్కించుకున్నారని చెప్పాలి. అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఎక్కువగా వాలంటీర్ వ్యవస్థ ఐపాక్ మీద ఆధారపడడంతో వాలంటీర్లకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఏర్పడింది. ఎక్కువగా ఎమ్మెల్యేలు కూడా కాదని సర్పంచ్
కాదని ఎటు చూసినా సరే వాలంటీర్ వ్యవస్థ నడుస్తున్నతో అన్ని వాలంటీర్లే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ టైంలో జగన్మోహన్ ప్రభుత్వం దిక్సూచిగా మారిపోయారు. ఇటువంటి సమయంలో తెలుగుదేశం ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం కానీ జనసేన కానీ వాలంటీర్ వ్యవస్థ మీద ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. వాలంటీర్లు ఉదయాన్నే ఇంటికి వచ్చి మహిళలు చేయి పట్టుకుంటున్నారని, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ రకరకాల వ్యాఖ్యలు చేశారు. అయితే వాలంటీర్ వ్యవస్థ బాగా వెన్నును పోవడంతో ప్రజల నుండి వ్యతిరేకత వచ్చింది. వాలంటీర్లు విమర్శిస్తే సహించేది లేదంటూ ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత చూసి వెంటనే ఈ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ తమ వాయిస్ మార్చుకున్నారు. వాలంటీర్ వ్యవస్థ గొప్పదే కానీ కొంతమంది సరైన లేరని సరైన వ్యవస్థ వచ్చి వాలంటీర్ వ్యవస్థని వాళ్ళ జీతాలు కూడా 10,000 వరకు పెంచుతామని, అలాగే ఇతరత్ర సౌకర్యాలు కల్పిస్తామని అధైర్యపడద్దంటూ వాళ్ళు కూడా వాలంటీర్ని నచ్చే ప్రయత్నం చేశారు. అయితే వాలంటీర్ వ్యవస్థకు ఉన్న ప్రాతినిధ్యం బలం చూసి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కనుక వాలంటీర్ల ద్వారా ఓట్లు రాబట్టే క్రమంలో వాళ్ళ చేత ఈ ఎన్నికల సమయంలో రాజీనామాలు చేయించి వాళ్ళని 18,000 చొప్పున వాళ్ళకి ఇచ్చి మళ్ళీ తమ ప్రభుత్వం రాగానే వాలంటీర్గా తీసుకుంటామని అప్పుడు దాకా వాళ్ళందరితో ఓట్లు వేయించాలంటూ చాలా గట్టిగా చెప్పారు. వాస్తవానికి అయితే నగరాల్లో వాలంటీర్లు 50 ఇళ్లకు ఒక్కొక్క వాలంటీర్ చొప్పున పనిచేసేవారు. ఈ వ్యవస్థ బాగానే ఉందనిపించి ఎమ్మెల్యేలు ఎక్కువ ఆధారపడ్డప్పటికీ ఈ ఎన్నికల్లో ఫలితం మాత్రం తారుమారయ్యింది. దీంతో ఇప్పుడు మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ గురించి ఏమవుతుందా అన్న మీమాంస నడుస్తున్న క్రమంలో ప్రస్తుతం అయితే కనుక ఎక్కువగా వస్తున్న వార్త అయితే ఇప్పుడున్న వాలంటీర్లందరినీ తీర్చేయడం ఎలాగా అని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తుందని, ఇందులో భాగంగానే వాలంటీర్లకు విద్యార్హత పెడుతున్నారని, అంటే కనీసం డిగ్రీ విద్యార్హత ఉండాలని అలా ఆడియో చెక్ థ్యాంక్ యూ దురాని. వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు సర్కార్ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఇక విశాఖ నుంచి మా ప్రతినిధి కన్నబాబు రెడీగా ఉన్నారు. కన్నబాబు చెప్పండి, వాలంటీర్ల వ్యవస్థపై ఉత్తరాంధ్రలో జరుగుతున్న డిస్కషన్ ఏంటి? కన్నబాబు చెప్పండి. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాలంటరీ వ్యవస్థ చాలా ఆర్భాటంగా ఉండేది. వాలంటరీ చేస్తున్నటువంటి ప్రతి పని హైలైట్ చేస్తూ కూడా ఆ ప్రభుత్వం చాలా చక్కగా వాలంటరీని హైప్ చేస్తూ చూపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు కొన్ని ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు లేదా బహిరంగ సభల్లో వాలంటరీలు అంటే వైసీపీ కార్యకర్తలు అంటూ కూడా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి సందర్భాల్లో వైసీపీ ప్రభుత్వానికి కార్యకర్తల్లా పనిచేస్తున్నటువంటి వాలంటీర్లు పై కొన్ని విమర్శలు కూడా టీడీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసాము. అయితే ఆ నేపథ్యంలోనే కొన్ని చోట్ల వాలంటరీ వ్యవస్థ అరాచకాలు కొన్ని అక్కడక్కడ వెలుగులోకి బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే వాలంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి ఓవరాల్ గా 2 లక్షల పైచిలకు ఉన్నటువంటి వాలంటరీల్లో కొంతమంది చేసినటువంటి కొన్ని కార్యక్రమాలకు మిగతా అందరి మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉండేది. విశాఖకు సంబంధించినటువంటి ఒక వృద్ధురాలిపై వాలంటరీ అటాక్ చేసి చంపినటువంటి అంటే బంగారం కోసం తన ఇంటికి వెళ్లి చంపినటువంటి సిచ్యువేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం కూడా రేపినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ దాన్ని ఒక వేదికగా తీసుకొని వాలంటరీ వ్యవస్థ చేసినటువంటి అనేక కార్యక్రమాలను తప్పుపట్టించే ప్రయత్నం చేశారు. అయితే ఆ తర్వాత కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు కొన్ని వ్యవహారాలకు వాలంటీర్ వ్యవస్థను వాడారంటూ కూడా ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి వ్యతిరేకంగా కొన్ని మాట్లాడాల్సిన పరిస్థితులు కూడా వచ్చిన సందర్భం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వాలంటీర్ల పరిస్థితులు ఏ రకంగా ఉండబోతుంది అనే దానికి చూసుకుంటే కనుక ప్రస్తుతం వీళ్ళందరికీ పడింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిన తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం వస్తుందో కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా వాలంటీర్ జీతాలు పెంచుతామంటూ కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా 10,000 రూపాయలు చేస్తానంటూ కూడా చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే వాళ్ళంతా కూడా కొంత ఆశలు అయితే పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అయినప్పటికీ కూడా వాలంటరీ వ్యవస్థ అంటే నిజంగా వైసీపీ కార్యకర్తలాగానే వ్యవహరించినటువంటి తీరులు కూడా ఉన్నాయంటూ కూడా కొన్ని విమర్శలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాలంటీర్లు చాలా మంది ఇండిపెండెంట్ గా అంటే స్వదాగా లేదా రాజకీయ ఒత్తిళ్లు అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఒత్తిళ్ల వల్ల తెలియదు కానీ అనేక కారణాల దృష్ట్యా కూడా కొంత రాజీనామాలు చేస్తూ కూడా ఏవైతే పార్టీ కార్యకలాపాలు వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానంలో మళ్ళీ రావాలి, వస్తే కనుక మా భవిష్యత్తు బాగుంటుందంటూ కూడా కొంతమంది ఆలోచనలో తెలియదు కానీ మొత్తానికి కొంతమంది కొన్ని చోట్ల బలవంత రాజీనామాలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళందరి పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వాలంటరీ వ్యవస్థను ఎలా
తీసుకోబోతుంది. ఒకప్పుడు సారథులు వారసాదాలుగా పనిచేసినటువంటి వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి కొన్ని నిర్ణయాల పట్ల అయితే ఇటు కూటమి ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గడిచిన 2 రోజుల క్రితం విశాఖలో ఏర్పాటు చేసినటువంటి ఒక కేకే రాజు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కూడా చాలా క్లియర్ గా వాలంటరీ వ్యవస్థ వల్ల మా ప్రభుత్వం ఓడిపోవడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి అంటూ కూడా కొంచెం చెప్పడింది. అదే ఆ కారణాలు ఏంటి అంటే గనక ఇటు ప్రజలకు ఇటు నాయకులకి మధ్య గ్యాప్ అయితే వచ్చింది. ఈ గ్యాప్ అంతా కూడా వాలంటరీ వ్యవస్థ వల్ల కొంత మేము ఇచ్చేలేకపోయాం, వాళ్ళ మీదే బేస్ అవ్వడం వల్ల ఈ మా ఓట్ల తాలూకా ఓటు శాతం కూడా తగ్గిందని అయితే కొంత ఆయన ఆరోపణలు అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే చాలా చోట్ల అంటే ఒడ్డు దాటిన తర్వాత ఏదైనా వ్యవహారం మాట్లాడతారు కాబట్టి ఆ పరిస్థితుల్లో అనుకూలంగా మాట్లాడారా లేదంటే మరే ఇతర కారణాలు అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం వాలంటీర్ల పరిస్థితి ఏ రకంగా ఉండబోతుందో అనే విషయాన్ని అయితే కొంత చంద్రబాబు నాయుడు అయితే కొంత రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఒక క్లారిటీ ఎవరున్నారు, వీళ్ళ జీతాలు పెంచే అవకాశం ఉండబోతుందా లేదా ఉన్నటువంటి జీతాల్లోనే వీళ్ళందరినీ పనిచేయిస్తారా లేదంటే ఈ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంటుందా లేదంటే అందులోనే కొంత వాలంటీర్ వ్యవస్థని తగ్గించి ఎవరైతే రాజీనామాలు చేసి వెళ్ళిపోయారో లేకపోతే రాజీనామా చేయకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది అయితే కొంత వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ కన్నబాబు. ఇక తిరుపతి నుంచి వాలంటీర్ల వ్యవస్థపై జరుగుతున్న చర్చ ఏంటో మా ప్రతినిధి గిరినాథ్ ద్వారా తెలుసుకుందాం. గిరినాథ్, ఓవర్ టు యు. గిరినాథ్ మ్యూట్లో ఉన్నారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టడానికి గ్రామ సచివాలయం తీసుకొని వస్తానంటూ ఏదైతే చెప్పాడో అదే విధంగా 2019 తర్వాత ఆయన గెలుపొందడం, తర్వాత గ్రామ సచివాలయం తీసుకురావడం, అందులోనే ఏదైతే ప్రతి 50 కుటుంబాలకు సంబంధించి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. అయితే పెన్షన్లు కావచ్చు, ఏదైతే నవరత్నాలకు సంబంధించినటువంటి గవర్నమెంట్ కి సంబంధించి ఏ ఒక్క పథకాలకు సంబంధించి లేదా రేషన్ బియ్యానికి సంబంధించి కూడా సరే ఇవన్నీ కూడా సరే అట వాలంటీర్ల ద్వారా కూడా సరే నిర్వహించే పరిస్థితి కూడా మనం చూసిన పరిస్థితి అయితే వై నాట్ 175 నినాదంతో అయితే గట్టిగా వాలంటీర్ వ్యవస్థ మీద నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి కేవలం వాలంటీర్ల మీద ఆధారపడి ఆ ఎన్నికలకు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే దీన్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ టీడీపీ మాత్రం పూర్తిగా ఖండిస్తూ వచ్చింది, కోర్టుకు వెళ్ళింది. దాని తర్వాత వాళ్ళని ఎన్నికల విధులకు దూరంగా ఉండాలంటూ వాలంటీర్కి చెప్పిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇప్పుడు ఎన్నికల విధులు అయిపోయాయి, కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అయితే అందరి మధ్యలో కేవలం వాలంటీర్ల వ్యవస్థ ఎలా ఉండబోతుంది, అయితే కొనసాగిస్తారా లేకపోతే దాన్ని తీసివేస్తారా అనేది కూడా అందరి మధ్యలో ఉన్నట్టు పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఆ 2024కి సంబంధించి ఎన్నికలకు సంబంధించి కూడా సరే జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోవాలని కొంతమంది అత్యుహారంతో కూడా సరే రాజీనామాలు బాట పట్టినట్టు పరిస్థితి అయితే ఉంది. మరో కొంతమంది వైసీపీ నేతల ఒత్తిడిల వల్ల వాలంటీర్లు కూడా సరే రాజీనామా చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిన పరిస్థితి అయితే. అయితే ఇప్పుడు మొత్తం మీద అటు చాలా మంది ఇప్పుడు ఒక్క కుప్పం నియోజకవర్గానికి సంబంధించి అటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 5 నుంచి 6 వేల మంది వాలంటీర్లు కూడా ఇప్పటికీ రాజీనామా చేసిన పరిస్థితి అయితే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థలో దాదాపు 50,000 పైచిలకు మంది ఇప్పటికే రాజీనామాలు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వానికి సంబంధించి వీళ్ళందరినీ కూడా రాజీనామా చేసిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళని కంటిన్యూ చేపిస్తారు, లేకపోతే జన్మభూమి కమిటీ లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తారంటూ కూడా గత 2 రోజులుగా కూడా సరే సోషల్ మీడియాలో అయితే విపరీత ప్రచారం అయితే జరుగుతున్న పరిస్థితి. ఏదైతే ఆ వాలంటీర్లు కొనసాగిస్తారా లేదంటూ అయితే రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్ల పరిస్థితి ఏంటంటూ కూడా సరే చాలా మంది ఆసక్తిగా కొన్ని సోషల్ మీడియాలో వచ్చిన వీడియోస్ కావచ్చు, అదే విధంగా ట్రోల్ అవుతున్నట్టు కూడా చూసిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా ఇప్పటికైతే ఎటువంటి నిర్ణయానికి అయితే కూడా రాని పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దీని మీద ఒక తీర్మానానికి ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేసిన అనంతరం ఏదైతే రేపు ఇవ్వాల్సిన పెన్షన్లకు 4,000 రూపాయలు పెన్షన్లు ఇస్తా అని చెప్తారు. ఈ పెన్షన్లన్నీ కూడా సరే ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్ వాళ్ళ దగ్గర ఇస్తారా లేదా గ్రామ సచివాలయం వాళ్ళ దగ్గర నుంచి పంపిణీ చేస్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే. పెట్టుకుంటే ఎవరిని పెట్టుకుంటారు. అయితే సోషల్ మీడియాలో అయితే ట్రెండ్ అవుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. కేవలం ఒక ప్రాంతానికి సంబంధించి ఏదైతే ఒక నియోజకవర్గంలో కేవలం ఒక వార్డుకి సంబంధించి ఒక 50 ఇండ్లకు ఒకరిని పెట్టుకునే పరిస్థితి అయితే ఇప్పుడు మాత్రం సచివాలయం కేవలం 5 మంది వాలంటీర్లే పెట్టుకుంటారు. దీనికి 10,000 రూపాయలు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చాడో 10,000 రూపాయలు కూడా 5,000 రూపాయలు ఇచ్చినటువంటి
జీతాన్ని 10,000 చేస్తారని చెప్పడంతో కేవలం 5 మందిని తీసుకొని వస్తారంటూ కూడా సరే ఇప్పుడు అందరి గుద్దుల్లో మెలుగుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయానికి సంబంధించి అయితే ఇబ్బంది లేనప్పుడు కూడా సరే గ్రామ సచివాలయానికి అయితే ఇక్కడ వాలంటరీ వ్యవస్థలో మాత్రం చాలా మంది ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. కేవలం ఒకవేళ 5 మంది 6 మందిని పెట్టుకుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ కూడా సరే ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే కేవలం ఇప్పుడు వరకు అయితే ట్రోల్స్ గా అయితే భావించాల్సిన పరిస్థితి అయితే ఈ అధికార ప్రకటన ఎక్కడ విలువైన పరిస్థితి అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కూడా సరే దీనిపైన మార్గదర్శకాలు అయితే విడుదల పరిస్థితి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. థ్యాంక్ యూ గిరినాథ్. వైసీపీ నేత కేకే రాజు వాలంటీర్ వ్యవస్థపై ఏమన్నారో ఓసారి చూద్దాం. ప్రజలకి చేరే క్రమంలో కొన్ని చోట్ల కార్యకర్తల యొక్క భాగస్వామ్యం లేకుండానే జరిగింది. 100% నేను అదే చెప్పాను. సచివాలయ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ అనేది 100% మంచిది. సచివాలయ వ్యవస్థ వల్ల ప్రజలకి అందుబాటులోకి అన్ని రకాల సేవలు కూడా వచ్చినాయి. వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రజలకు మంచి జరిగింది. 100% కూడా అవినీతి రహితంగా చాలా వరకు కూడా అవినీతి రహితంగా మిడిల్ మ్యాన్ లేకుండా జరగటం అయితే క్షేత్రస్థాయిలో పరిపాలన వికేంద్రీకరణ జరిగింది. పరిపాలన వికేంద్రీకరణ ప్రజలకు మేలు జరిగింది. రాజకీయంగా వచ్చేటప్పటికి ఆ నాయకుడికి ఆ కార్యకర్తకి ప్రజలకి మధ్య ఒక అవినాభావ సంబంధం లేకుండా, ఎందుకంటే తెలియని పరిస్థితులు. అంటే ఒక ఎగ్జాంపుల్కి ఓపెన్ గా మాట్లాడుతున్నాను. వాలంటీర్ని నియమించింది ఈయన. సో ఈయన పరిస్థితి ఎలా ఉందంటే ఎవరైనా వచ్చినప్పుడు ఈయన దగ్గరికి వచ్చే ఏదైనా పని మీద వచ్చేటప్పుడు రాజకీయంగా ఎవరైనా ఆలోచిస్తాం. రాజకీయంగా ఎందుకు చేస్తాం? ఎవరొకరు పని రావాలి, మన దగ్గరికి వాళ్ళు పని చేయాలి, దాని ద్వారా నాకు పేరు రావాలని రాజకీయాల్లోకి వస్తాం మనం. సో ఇక్కడ ఏమైంది, ఈయన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, కార్యక్రమం రావాల్సిన ఇతని దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఆ వాలంటీర్ దగ్గరికి వెళ్ళారు, ఆ వాలంటీర్ ద్వారా చేయించుకున్నారు. రేపు ఎన్నికలు అడిగే క్రమంలో కూడా మేము వాలంటీర్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది కదా. నా వ్యక్తిగత అభిప్రాయం, నిజాయితీగా మాట్లాడాలి. వాలంటీర్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. ఆ వాలంటీర్ లేరు కదా ఎన్నికల ప్రక్రియలో. వాలంటీర్ని కోర్టు పక్కన పెట్టింది కదా. అప్పుడు ఏమైంది, నాయకుడు వెతుక్కోవాల్సి వచ్చింది, ఆ కార్యకర్త వెతుక్కోవాల్సి వచ్చింది. కార్యకర్త వెళ్ళి వెతుక్కొని ఎవరెక్కడ ఉన్నారో ఏంటి, ఎవరికి ఏ మేలు జరిగిందని కార్యకర్త వెతుక్కోవాల్సిన అవసరం వచ్చింది. 100% చాలా మంచి జరిగింది. కానీ ఎన్నికల సమయంలో ఆ వ్యవస్థ నిర్వీర్యం చేయడం వల్ల, ఆ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆ తక్కువ టైంలో టైం కూడా లేదు, ఎత్తుకోవాల్సి వచ్చింది వీళ్ళు వెళ్ళి. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణగా పేరు. మళ్ళీ చెప్తున్నాం, విశాఖపట్నం అభివృద్ధి చెందాలి. ఎవరు కూడా విశాఖపట్నం మీద దయచేసి వివక్ష చూపించకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ మా నాయకులకి కార్యకర్తలకి ఇప్పటి వరకు నేను ఏ విధంగా అయితే కుటుంబ సభ్యుడిగా చూశారో వారికి అదే విధంగా అందుబాటులో ఉంటాను. ఈ ప్రాంత అభివృద్ధి చేసే కార్యక్రమంలో, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎవరు ఎలాంటి కార్యక్రమం రూపొందించినా ఆ కార్యక్రమంలో అవకాశం కల్పిస్తే భాగస్వామిని అయ్యి ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కూడా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా